వెన్ ఐ కంప్లీటెడ్ దిస్ రోడ్ 18 కిలోమీటర్ రోడ్ పూర్తి చేసి నేనే వేసాను రోడ్ ఇది. బట్ గవర్నమెంట్ ఇచ్చిన రోడే కానీ బట్ మా చేతి ఇంచుమించు 2.5 కోట్లు లాస్ వచ్చింది రోడ్ వేయడానికి. దిస్ ఇస్ 18 కిలోమీటర్ స్ట్రెచ్ ఘాట్ రోడ్ విత్ 18 హెయిర్ పిన్ బిట్స్. తిరుమలలో కూడా 19 కిలోమీటర్ 18, తిరుమల 36 బెండ్లు, ఇక్కడ 36 బెండ్లు అండి అలిపిరి నుంచి. సో రోడ్ వేసిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో గుడి అన్నారు కదా, ఏంటి అంటే అప్పటికే మనం ఈ లాసులు వచ్చి సో ఇంత మ్యాసివ్ స్ట్రక్చర్ ఇంత మెగా ఇచ్చి క్షేత్రాన్ని చేస్తానని అనుకోలేదు. ఏదో చిన్నది 10 లక్షల బడ్జెట్ లో చిన్న గుడి కట్టేద్దాం అనుకున్నాను. అది అనుకున్నాం కదా, మొక్కేసుకున్నాం. మరి అది స్వామి ఆగ్రహం గురవుతాం అని చెప్పేసి కడదాం అనుకున్నాను. కానీ చిన్న 10 లక్షలతో కట్టేద్దాం అనుకున్నాను. ఒక స్థపతిని తీసుకొచ్చాను, బాలభాస్కరన్ స్థపతి అని, చామర్తి బాలభాస్కరన్. ఆయన 273 గుళ్ళకి డిజైన్ ఇచ్చారు. ఆయన తీసుకొచ్చిన రోజు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉన్నాం మేము. ఆయన నేను ఎంత దూరంలో ఉన్నప్పుడు మా మధ్య నుంచి మేఘం వెళ్ళిపోతుందండి. ఇన్ఫాక్ట్ ఈరోజు పొద్దున కూడా మేఘాలు వెళ్ళింది మండపంలోంచి. సో అక్కడ గుడి కడదామంటే, సార్ ఇంత అద్భుతమైన ప్రదేశంలో చిన్న గుడి కట్టి చేతులు దులిపేసుకుంటే ఇక ప్రాంతానికి స్వామివారికి తీరని అన్యాయం చేసిన అవుతారు మీరు. యాక్చువల్ మీరు చరిత్ర సృష్టించాలని వ్యక్తి చరిత్రహీనుడు అయిపోతారు మీరు ఎలాంటి చిన్న గుడి కట్టేసి వదిలేస్తే. ఇది క్షేత్రం అండి, మహాక్షేత్రం తిరుమల, మరో తిరుమల ఇది అని ఆయన అంటాం. నేను వెంటనే అది డెంట్ టేక్ మీ టూ లాంగ్. జనరల్ గా 10 లక్షల నుంచి 10 కోట్ల బడ్జెట్. దిస్ ఇస్ 10 crore బడ్జెట్. ఈ క్షేత్రం పూర్తి అవ్వాలండి 100 times ఎక్కువ కదా. బట్ ఇట్ టేక్ మీ 100 minutes కూడా పట్టలేదు నాకు. స్ట్రైట్ అవే వెళ్దాం అంటే ఆయనే అంత ఇది అన్నప్పుడు. సో మొత్తం టోటల్ టెంపుల్ కవరేజ్ ఎంత విస్తీర్ణం అండి? అరౌండ్ 3.3 acres అండి. అసలు గిరిజనులు ఏమన్నారు? అసలు మా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆలయం అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే ఇక్కడ నేను వచ్చే టైంకి చాలా మందికి సరిగ్గా బట్టలు కట్టుకుంటూ రావాలండి. అన్నం కూర పెడితే కలపడం కూడా వచ్చేది కాదు. సో అలాంటి వాళ్ళు ఈ రోజు అద్భుతంగా వాళ్ళు ఒక ఇదికి వచ్చారు. ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి వచ్చేదో సెల్ ఫోన్, ఇక్కడ 108, 104 సర్వీస్ అని అవుతాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. బేసిక్గా ఇదంతా కన్వర్టెడ్ ఏరియా అండి, క్రిస్టియన్ కన్వర్టెడ్ ఏరియా మొత్తం కంప్లీట్ గా. జనరల్ గా ఇంకా ఎవరినే చెయ్యాలంటే సాహసం అయిపోయి ఎవరు ముందుకు కూడా తీసుకెళ్ళకపోదురు. జస్ట్ బికాస్ ఐ హావ్ లేడ్ రోడ్ ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాటర్ ఇచ్చాం కాబట్టి ఏరియాకి వాళ్ళే సొంతంగా వచ్చి వాళ్ళే ఈ కన్స్ట్రక్షన్ లో భాగస్వాములే చేశారండి వాళ్ళు. దో దే ఆర్ బిలీవర్స్. విషయం చెప్పండి, మనం ఒక ఆలోచన, ఒక సంకల్పం చేపట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఏది ముందుకు వెళ్ళదు. విగ్రహాన్ని అలా ప్రతిష్ఠించినప్పుడు ఫస్ట్ మీ ఎమోషన్ అంటే లైఫ్ లో నోబడీ విల్ హ్యావ్, వెరీ రేర్ అంటే